నిత్య సత్యులు. పేరు విజయ్ సుందరం. పోస్ట్ మ్యాన్. వయస్సు 51 సంవత్సరములు. ఊరు పూండి. నేను చిన్ననాటి నుండి శ్రీ పూండి స్వామి భక్తుణ్ణి. శ్రీ స్వామి మానవాతీత శక్తులు కలవారని నా నమ్మకం. వారంటే నాకు చాలా ఇష్టం. నేను తమిళ ఉపాధ్యాయుడైన నా ఆప్తమిత్రుడు, శ్రీ స్వామి భక్తుడు అయినటువంటి ఆర్ముగం మాస్టారు కలిసి శ్రీ స్వామిని సేవించుకునేవాళ్ళం. శ్రీ స్వామికి ప్రతినిత్యం 6 వేళల్లో పూజ జరిగేది. నేను నా మిత్రుడు తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి అంతటా తిరిగి పువ్వులు సేకరించేవాళ్ళం. ఆ పూలను మాల కట్టి శ్రీ స్వామి పూజలో ఒక పూజా సమయాన వారికి సమర్పించుకునేవాళ్ళం. శ్రీ స్వామికి రోజూ జరిగే ప్రతి పూజకు మేము హాజరయ్యేవాళ్ళం. పూజ ముగియగానే వారు మాకు ఊది పెట్టేవారు. మా తాతగారైన రాజాశెట్టి గారు ఈశ్వర ఆలయానికి, పెరుమాళ్ళ గుడికి ధర్మకర్త. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన ప్రతిరోజు ఇంటి నుండి 4 ఇడ్లీలను తీసుకొని వెళ్ళి శ్రీ స్వామికి తినిపించి రమ్మని చెప్పారు. వారు చెప్పినట్లే నేను రోజూ శ్రీ స్వామికి ఇడ్లీలు తినిపించేవాణ్ణి. వారెప్పుడూ తమంతట తాము ఏదీ తినగా నేను చూడలేదు. సిగరెట్ కానీ బీడీ కానీ వారి వేళ్ల మధ్య ఉంచి వెలిగిస్తేనే కాల్చేవారు, లేకపోతే లేదు. నేను కుటుంబ బాధ్యతలతో చాలా బాధలు అనుభవించాను. 2 తమ్ముళ్లను, ఒక చెల్లిని, కన్న తల్లిని పోషించడానికి పొలాల మీద వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. నాకు ఉద్యోగం కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉండేది. శ్రీ స్వామికి నా బాధలు చెప్పుకునేవాణ్ణి. నా మిత్రుడు ఆర్ముగం కూడా తాము చేసే ఉపాధ్యాయ వృత్తి వదిలివేశారు. తర్వాత శ్రీ స్వామి ఆశీస్సులతో మళ్ళీ అదే ఉద్యోగంలో అక్కడే కొనసాగి ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోషన్ పొందారు. శ్రీ పూండి స్వామిని దర్శించేందుకు వచ్చిన మహాత్ములలో శ్రీ పూర్ణానంద స్వామి ఒకరు. వారు శ్రీ స్వామిని చూస్తూ నిల్చుంటే వారి కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతూ ఉండేవి. నేను కారణం అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. 2-3 రోజుల తర్వాత నేను ఆయన్ను ఏటిలో కలిశాను. ఆయన చాలా పెద్దవారయ్యా అని శ్రీ పూండి స్వామిని గురించి శ్రీ పూర్ణానంద స్వామి చెబుతూ ఉంటే ఆయన కళ్ళ వెంట మునుపటిలాగే నీళ్లు వచ్చాయి. నేను వారు దుఃఖిస్తున్నారనుకొని ఆయన మహాశక్తి సంపన్నులు కదా, మరి ఆయన్ని తలుచుకొని కన్నీరు పెట్టుకోవడం ఎందుకని ప్రశ్నించాను. నీ పుణ్యఫలం వల్ల నీవు ఆయన చెంత ఉండే అదృష్టం కలిగింది అన్నారాయన. మీకున్న ఇబ్బంది ఏమిటని ఆయన్ని అడిగాను. ఈ లౌకిక ప్రపంచంలో ఉండడం అన్నారు శ్రీ పూర్ణానంద స్వామి. ఆయనకు భార్యాబిడ్డల వలన, తల్లిదండ్రుల వలన, సంసార బాధ్యతల వల్ల ఇబ్బందులేమోనని అడిగాను. వారు, నేను దుఃఖిస్తున్న కారణం పూర్తిగా వేరు. ఒకరోజు అశాశ్వతమైన ఈ సమస్త ప్రపంచం ప్రళయంలో నశించిపోతుంది. నిత్యమైనది శ్రీ స్వామి మాత్రమే. నేను కొన్ని కారణాలతో ఇక్కడ ఉన్నాను. పెద్దాయన అంత తొందరగా చెప్పటం లేదు అన్నారు. వారు శ్రీ పూండి స్వామిని పెద్దాయన అని సంబోధించేవారు. శ్రీ పూర్ణానంద స్వామిని మీరెక్కడి నుండి వచ్చారని అడిగాను. వారు తాము ఉత్తర భారతదేశం నుండి వచ్చామని, తమ గురువుగారు సమాధి చెందిన తర్వాత తమకు సరైన దారి చూపవలసిందిగా వారిని తాము ప్రార్థించామని, అప్పుడు తమ గురువుగారు తమకు శ్రీ పూండి స్వామిని చూపించారని చెప్పారు. శ్రీ పూండి స్వామికి తమకు ప్రసాదించవలసింది ఇంకా ప్రసాదించలేదని, అందుకని తమకు దుఃఖం కలుగుతున్నదని వారు వివరించారు. ఆయన అలా చెబుతుంటే నాకెందుకో భయమేసింది. వారు నా వెన్ను తట్టారు. నేను నా కష్టాలను భరించలేకపోతున్నానని చెప్పాను. వారు, శ్రీ స్వామి అండ ఉండగా నీకు భయం ఎందుకు? అన్నీ నెరవేరుతాయి. శ్రీ స్వామికి విన్నవించుకోవడం కూడా లేదు. వారిని దర్శిస్తే చాలు అన్నారు. సోయవరంలో నాకు ఒక మంచి మిత్రుడున్నారు. అతని పేరు మహాదేవన్. అతను నాకు ఒక పాడి ఆవును కొని ఇస్తానని, దాని మీద వచ్చే ఆదాయంతో తనకు బాకీ నింపాదిగా జమ చేయవచ్చునని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత నేను శ్రీ పూండి స్వామిని దర్శించుకొని నా మిత్రుని ఆలోచనను వారికి మనవి చేసుకున్నాను. శ్రీ స్వామి ఆ ఆవును కొనవద్దని, దానికి నాగవేలి వస్తుందని చెప్పారు. నాగవేలి అంటే నాకు అర్థం కాలేదు. ఆ మరునాడే మహాదేవన్ నా దగ్గరకు వచ్చాడు. నేను శ్రీ స్వామి ఆవును గురించి అన్న మాటలు అతనికి చెప్పి ఆవును కొనే విషయం అప్పటికి దాటవేశాను.
అయినా నా మిత్రుడు పంతం పట్టడంతో ఆ ఆవును చూడ్డానికి ఇద్దరం బయలుదేరి వెళ్ళాము. ఆవును చూసి దాని యజమానితో, ఆవుకు నాగవేలు వస్తుందట కదా అని అడిగాము. ఆవు దూడని ఈన్నప్పుడు దూడతో పాటు గర్భసంచి కూడా బయటకు వస్తుంది. దూడ పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత గర్భసంచిని తిరిగి గర్భంలోనికి తోయాలి. ఇది ఆవు ఈనిన ప్రతిసారి చేయవలసి ఉంటుంది. ఆ ఆవు యజమాని ఆ విషయం మాకలా తెలిసిందని ఆశ్చర్యపోయాడు. 3-4 మాసాలు గడిచింది. శ్రీస్వామి ఒకరోజు నాతో, ఆవును కొనుక్కుందాంలే అన్నారు. ఎక్కడ కొనాలో ఎప్పుడు కొనాలో అన్న విషయం మాత్రం వారు నాకు చెప్పలేదు. ఇంతలో ఆర్ముగం మాస్టర్ ఒక ఆవును కొన్నారు. కొన్నాళ్లకు మాస్టర్ తమ ఆవును వెంట పెట్టుకొని మా ఇంటికి వచ్చి శ్రీస్వామి దాన్ని నాకు ఇచ్చివేయమన్నారని చెప్పి ఆవును మా ఇంటి పెరడులో కట్టివేసి వెళ్ళారు. ఆ ఆవు వలన మా జీవన భృతికి ఒక మార్గం ఏర్పడింది. భుక్తి ప్రదాత శ్రీస్వామి దయ వలన ఆ ఆవు సంతతి పెరుగుతూ ఈరోజు 22 ఆవుల మంద ఏర్పడింది. మా పొలానికి నీరిచ్చే బావి ఎండిపోయి పూడికి తీయించినా నీరు పడలేదు. ఈ విషయం శ్రీ పూండీ స్వామికి నివేదించుకున్నాను. శ్రీస్వామి ఆ బావిలో మంచినీరు ఉందని చెప్పారు. నేను శ్రీస్వామితో, మీరు బావిలో నీళ్లు ఉన్నాయంటున్నారు, త్రవ్వితే వట్టి మొరు గట్టి రాయి లాంటి మట్టి వస్తున్నది అని అన్నాను. శ్రీస్వామి, లేదయ్యా, పయన్గోయల్లో అరుణగిరి వద్ద 6 అడుగుల ఆకర ఉంది, తీసుకువచ్చి బావిలో వేసి చూడు నీళ్లున్నాయో లేదో అన్నారు. నేను వెంటనే పయన్గోయలకి వెళ్ళి అరుణగిరి అనే వ్యక్తిని కలిశాను. అతని దగ్గర ఉన్న ఆకర ఇవ్వమని అడిగాను. అతను తన దగ్గర ఆకర ఉందని నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోయాడు. నేను శ్రీస్వామి చెప్పారని చెప్పలేదు. నాకు తెలిసిన వారు చెప్పగా వచ్చానని చెప్పాను. అప్పుడు అరుణగిరి, ఆకర తీసుకొని వెళితే త్వరగా తిరిగి తీసుకొని వచ్చి ఇవ్వరు, అందుకని ఏదైనా వస్తువు తాకట్టు పెట్టుకొని కానీ నేను ఆకర ఇవ్వను అన్నాడు. నేను నా వాచి తాకట్టు కింద జమ చేసి అతని వద్ద నుండి ఆకర తీసుకొని వచ్చి బావిలోకి దించాను. 2-3 అడుగులు గట్టి భూమి తగిలినా చివరకు ఇసుక పడి మంచినీళ్ళు పొంగుకొచ్చాయి. అప్పుడు బావి నుండి మాకు పుష్కలంగా నీరు ఇస్తూనే ఉంది. అందువల్ల మా పొలంలో దిగుబడి కూడా పెరిగింది. నా ఆర్థిక పరిస్థితులు కుదుట పడడంతో నా 2 సోదరులను మంచి చదువులు చదివించాను. ఇప్పుడు వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు. మా సోదరికి మంచి సంబంధం కుదిరి వివాహం జరిగింది. నాకు కూడా పోస్టాఫీసులో ఉద్యోగం లభించింది. ఇదంతా శ్రీస్వామి కృపా కటాక్షాలతోనే సంభవమైంది. కుటుంబమంతా సుఖ సంతోషాలతో నిండిపోయింది. ఆదివారం, అమావాస్య, ఆరుద్ర నక్షత్రం కలిగిన పవిత్రమైన రోజు దగ్గరలో ఉన్నదని, ఆ రోజు పర్వతమలయలో ఉన్న పుట్టకు అభిషేకం చేస్తే మంచిదని తెలిసి ఆర్ముగం మాస్టారు, నేను శ్రీస్వామి అనుమతితో పర్వతమలైకి బయలుదేరాము. శిఖరం పైకి వెళ్లే దారిలో ఉన్న గట్ట పారుకట్ట చేరేసరికి రాత్రి 11 గంటలైంది. అమావాస్య కావడంతో కటిక చీకటిగా ఉంది. మేము గడ్డపారుగట్టి ఎక్కడానికి బయలుదేరుతూ హరోహరా అని అరిచాము. జవాబుగా తిరిగి హరోహరా అని ఒక పరిచితమైన కంఠం వినిపించింది. ఆ అర్ధరాత్రి సమయంలో అనుకోని విధంగా అలా వినిపించడంతో ఒక్క క్షణం ఇద్దరం భయభ్రాంతులమైనాము. వెంటనే సంభాళించుకొని ఆ కంఠధ్వని విశ్వనాథం గారిదని గుర్తించాము. మీరు విశ్వనాథం గారేనా అని అడిగాము. ఆయన అవునని బదులు పలికారు. వారు మాకంటే ముందుగా వచ్చి గడ్డపారుగట్టు ఎక్కపోతుంటే ఒక గ్రద్ద వచ్చి తలపై తన్నిందట. ముందుకెళితే ప్రమాదం వాటిల్లుతుందేమోనని భయపడి ఆయన అక్కడే ఆగిపోయారట. ముగ్గురం ఆ రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్నే పైకి బయలుదేరదాం అన్నారు ఆయన. శ్రీస్వామి ఆశీస్సులున్నాయి కనుక మనకేమీ ఆపద వాటిల్లదని, శ్రీస్వామి అందరం కలిసి వెళ్ళడానికే అలా విశ్వనాథం గారిని ఆపి ఉంటారని, అందువల్ల భయపడవలసిన పని లేదని నేను అన్నాను. నేను ముందుగా నడుస్తూ నా వెనుక వారిని రమ్మని చెప్పి శ్రీ పూండీ స్వామిని ప్రార్థించి వారికి కర్పూర నీరాజనమిచ్చి హరోహర అంటూ మొదటి మెట్టు మీద అడుగు వేశాను. ఒక పక్షి 10వ మెట్టు మీద కూర్చొని కనిపించింది. మేము ఒక్కసారి దిగ్భ్రాంతి చెందాము. శ్రీస్వామిని స్మరిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. మాతో పాటుగా ఆ పక్షి కూడా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ పై వరకు వచ్చి తర్వాత ఎగిరిపోయింది. మాకు ఆ దృశ్యం అద్భుతం అనిపించింది. మా ఆశ్చర్య ఆనందాలకు అంతే లేదు.
శ్రీ స్వామే మాకు తోడుగా అలా వచ్చారని మాకందరికీ అనిపించింది. మా హృదయాలు వారి పట్ల కృతజ్ఞతతో నిండిపోయాయి. అక్కడే కొండ శిఖరం పైన నివసిస్తున్న ఒక సాధువు ఇలాంటి అద్భుతం ఇక్కడ ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని ఆశ్చర్యపోయాడు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ శ్రీ పూర్ణానంద స్వామి పూండీకి వచ్చారు. నేను వారు ఏటివైపు వెళుతూ ఉండడం చూసి వారు వెనుకనే వారిని అనుసరించాను. వారు ఆ ఏటి ఒడ్డున గల ఏకాంత ప్రదేశంలో పొదల మాటను కూర్చొని ధ్యానస్థులయ్యారు. వారి శరీరం గాలిలో తేలుతున్నది. నాకు భయం వేసింది. శ్రీ పూర్ణానంద స్వామి కొంతసేపటి తర్వాత ధ్యానం ముగించుకొని వచ్చారు. భయం లేదన్నట్లుగా నా వీపుపై ప్రేమతో చరిచారు. తర్వాత పూండిలోని శివాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నదని, అన్ని శివాలయాల్లో కంటే ఆ శివాలయం గొప్పదని చెప్పారు. అన్ని శివాలయాల్లో అమ్మవారు శివుని పక్కన నిలబడి ఉంటారని, పూండి శివాలయంలో అలా కాక దక్షిణాభిముఖంగా ఉంటారని అన్నారు. ఇక్కడ గల 2 రాతి స్తంభాల్లో పులి చిహ్నాలు కనిపిస్తాయి అని కూడా చెప్పారు. తమ నెలవుగా శ్రీ పూండీస్వామి ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడంలో గల రహస్యం ఏమై ఉంటుందని శ్రీ పూర్ణానంద స్వామిని అడిగాను. సుమారు 200 సంవత్సరాల క్రితం అది ఒక అరణ్య ప్రాంతం. అక్కడి నుండి ఒక చిరుతపులి తప్పిపోయి గ్రామంలో చొరబడింది. ఊరి జనం తరుముతూ దాని వెంటపడ్డారు. పులి ప్రాణభయంతో పరిగెత్తుతూ పోయి శివాలయంలోని బిల్వవృక్షం పైకి ఎక్కింది. ఆ రోజు శివరాత్రి కనుక నిద్రపోకుండా జాగరణ చేసిన ఆ పులికి మోక్షం ప్రాప్తించింది. తర్వాత ఆ పులి ఒక మహాత్ముడుగా అవతరించింది. ఇది ఆ ఆలయ స్థల పురాణం. ఒక మహాత్ముడు నివసించగలిగిన అనువైన ప్రదేశం కనుకనే శ్రీ పూండీస్వామి ఇక్కడ దక్షిణాభిముఖులే కూర్చుని ఉన్నారు. దక్షిణ దిక్కును ఉన్నది శ్రీ అరుణాచలేశ్వరుడే అని చెప్పారు శ్రీ పూర్ణానంద స్వామి. ఒక పౌర్ణమి రోజు రాత్రి 1 గంట సమయాన నేను, ఆర్ముగం మాస్టారు కలిసి శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళాము. ఆ సమయంలో వారు అరుగు మీద కూర్చొని ఉన్నారు. వారి నేత్రాలు ఎర్రగా అగ్నిగోళాల వలె ఉన్నాయి. శ్రీ స్వామి అనారోగ్యంతో ఉన్నారనిపించి అదే మాట వారిని అడిగాను. వారు కోపంతో, ఎంత దూరం అని వెళ్ళి వచ్చేది, దారిలో గుర్రం నాణాలు పడున్నాయి, అది చూడకుండా బస్సు నిండా జనాన్ని ఎక్కించుకొని వెళుతుంటే అవి తగిలితే ఏమై ఉండేది, మనం ఊరికే ఉంటే సరిపోతుందా, అన్నీ చూసుకోవాలి కదా అన్నారు శ్రీ స్వామి. నేను శ్రీ స్వామిని ఏం జరిగిందో చెప్పమని ప్రార్థించాను. శ్రీ స్వామి, నేనేం చేసేదయ్యా, టైరుకు ముళ్ళు గుచ్చుకుంటే తీసి వేయచ్చు, నాడా గుచ్చుకొని టైరు పగిలితే ఏమై ఉండేది, అందుకనే నేను వెళ్ళి వాటిని ఏరుకొని వచ్చాను అన్నారు. ఆ మాట విన్న మాకు ఎక్కడో ఘోర ప్రమాదం జరగబోతే శ్రీ స్వామి కాపాడారని అర్థమైంది. కొద్దిసేపటికి శ్రీ స్వామి ముఖంలో ప్రశాంతత కనిపించింది. ఒక వృద్ధుడు శ్రీ స్వామి దగ్గరకు వచ్చి, అందరూ గురువు ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అంటూ ఉంటారు అన్నాడు. వెంటనే శ్రీ స్వామి, పెద్ద కొట్టు పెట్టానయ్యా, కొట్టులో సరుకులన్నీ ఉన్నాయి, ఎవరికి ఏది కావాలో వారు దాన్ని తీసుకువెళతారు, దాని ఫలితాన్ని అనుభవిస్తారు. కేక్ తీసుకొని వెళితే దానికి తగ్గ ఫలితాన్ని, విషం తీసుకొని వెళితే దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు అన్నారు. ఆర్ముగం మాస్టర్ వేలికి తమ పెళ్లి కానుకగా వచ్చిన ఒక ఉంగరం ఉండేది. ఒకసారి ఆయన ఆ ఉంగరాన్ని శ్రీ స్వామి వేలికి వారు వద్దంటున్నా బలవంతంగా తొడిగారు. విషయం తెలుసుకున్న అతని భార్య పెళ్లి గుర్తుగా ఉన్న ఆ ఉంగరాన్ని శ్రీ స్వామికి ఇచ్చినందుకు చాలా బాధపడింది. మాస్టారు శ్రీ స్వామికి ఇచ్చిన వస్తువులు తిరిగి వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ఖండితంగా చెప్పడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఆర్ముగం భార్య నాకు ఆ విషయం చెప్పి బాధపడింది. నేను ఈ విషయం శ్రీ స్వామికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి, ఆయన ఉంగరం తొడిగేటప్పుడు వద్దని వారించానయ్యా, ఉండనివ్వండి ఉండనివ్వండి అంటూ నా వేలికి తొడిగారు. అయినా ఇప్పుడేమైంది, తిరిగి తీసుకుంటే సరిపోతుంది అన్నారు. శ్రీ స్వామికి విలువైన కానుకలు సమర్పించినప్పుడు కమిటీ సభ్యులు ఆ వస్తువులను తీసి భద్రపరిచేవారు. సరిగ్గా అదే సమయానికి కమిటీ ప్రెసిడెంట్ గోవిందరాజుల నాయుడు గారు శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. శ్రీ స్వామి అతనితో, ఏమయ్యా, నిన్న నేను ఉంగరం ఇచ్చాను కదా, అది తీసుకొని వచ్చి ఇతనికి ఇచ్చేయండి అనగానే ఆయన విస్తుపోయి, మన కమిటీ కట్టుబాట్లు అని నసుగుతూ అన్నాడు. శ్రీ స్వామి, నేను చెప్తున్నాను కదా, ఇచ్చివేయండి అని ఆజ్ఞాపించారు. ఆయన సాయంకాలం తెచ్చి ఇస్తానన్నారు. శ్రీ స్వామి సాయంత్రం తెచ్చి ఇవ్వమని మరోసారి ఆయన హెచ్చరించారు. ఆ రోజు సాయంత్రం శ్రీ స్వామి సన్నిధికి కమిటీ సభ్యులైన తిరుజ్ఞాన సంబంధం మొదలయ్యారు వచ్చారు. వారిని చూస్తూనే శ్రీ స్వామి,
నిన్న మాస్టర్ గారు ఒక ఉంగరం వేలికి తొడిగి వెళ్ళారు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారట. అది తిరిగి ఇచ్చివేయండి, దాన్ని నాకు ఇచ్చినట్లు నా పేరు రాసి లెక్కలో నుండి తీసివేయండి అని శ్రీ స్వామి అనగానే తిరుజ్ఞాన సంబంధం మొదలయ్యారు వెంటనే ఆ ఉంగరాన్ని తీసుకువచ్చి శ్రీ స్వామికి సమర్పించారు. శ్రీ స్వామి దాన్ని నాకు ఇచ్చారు. నేను ఆర్ముగం మాస్టర్కి అందజేశాను. మాస్టర్ ఆ ఉంగరాన్ని వారి పూజా మందిరంలో పెట్టుకున్నారు. శ్రీ పూండి స్వామి పేరున ఒక పొలం ఉంది. ఆ పొలం పక్కనే మా పొలం ఉంది. ప్రతి సంవత్సరం కమిటీ సభ్యులు వేలంపాట ద్వారా ఆ పొలాన్ని కౌలుకి ఇచ్చేవారు. సాధారణంగా కమిటీ సభ్యులు తమకు అనుకూలమైన వారికే పొలాన్ని కౌలుకి ఇచ్చేవారు. పక్కం పొలం వాడినైనా నేను కౌలుకి తీసుకుంటానంటే నాకు ఇచ్చేవారు కాదు. నేను ఈ విషయం గురించి శ్రీ స్వామితో ప్రస్తావించాను. శ్రీ స్వామి తీసుకుందాంలే, కానీ అందులో చిక్కుంది అన్నారు. మరుసటి సంవత్సరం వేలంపాటు మొదలుపెట్టే ముందు శ్రీ స్వామి అనుమతి తీసుకోవడానికి కమిటీ వారు వారి సన్నిధికి వచ్చారు. శ్రీ స్వామి వారితో మొదట ఉన్న 20 సెంట్లు వదిలి మిగిలిన వేలంపాటు పాడుకుందాం అన్నారు. కమిటీ వారు ఆ 20 సెంట్లు ఎవరి కోసమని శ్రీ స్వామిని అడిగితే వారు ఉండనివ్వమని అన్నారు, కానీ ఎవరి కోసమో చెప్పలేదు. వేలంపాట ముగిసింది. శ్రీ స్వామి కమిటీ సభ్యులతో సెంటుకు ఎంత చొప్పున వేలం వేశారో అలాగే ఇతని దగ్గర కూడా తీసుకోండయ్యా, అది మన పొలం పక్కనే ఉన్నది, వాళ్ళ పొలాల నుంచి నీళ్లు సులభంగా ఇటు వస్తున్నాయి అన్నారు. అలా శ్రీ స్వామి నాకు కౌలుకి పొలాన్ని ప్రసాదించారు. కరుణామయులైన వారికి నా మీద ఎంతటి ప్రేమ ఉందో కదా. పోస్టాఫీసులో శివలింగం అనే వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. అతను శ్రీ స్వామి భక్తుడు. అతను ప్రతిరోజు పయన్ గోయలకు మెయిల్ తీసుకొని వెళ్లే సమయంలోనూ తిరిగి వచ్చేటప్పుడు రోజుకు 2 సార్లు శ్రీ స్వామి దర్శనం చేసుకునేవాడు. అతనికి చదువు రాదు, సంతకం పెట్టడం మాత్రమే తెలుసు. ప్రమోషన్ కోసం అతను కష్టపడి చదవడం నేర్చుకొని పరీక్షలు రాశాడు. తన ప్రమోషన్ గురించి శ్రీ స్వామికి విన్నవించుకున్నాడు. ఒకరోజు నేను, శివలింగం గారు శ్రీ స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు తపాలా శాఖకు సంబంధించిన సూపరింటెండెంట్ శ్రీ స్వామి దర్శనానికి వచ్చాడు. శ్రీ స్వామి అతనితో శివలింగం గురించి, మనవాడు మంచివాడయ్యా, అతన్ని పాస్ చేయించు అన్నారు. సూపరింటెండెంట్ అతనికి ప్రమోషన్ వచ్చేలా చేశాడు. శ్రీ స్వామి కృప వల్ల శివలింగం గారికి ప్రమోషన్ లభించింది. శ్రీ స్వామి పూజ చేసే సమయంలో తెర వేయాలని, అవన్నీ లోపలికి అనుమతించకూడదని కమిటీ వారు నిర్ణయించారు. ప్రతినిత్యం పూజా కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరవుతూనున్న మాకు కూడా అది వర్తింపచేశారు. కానీ ప్రేమమూర్తులైన శ్రీ స్వామి అందుకు అంగీకరించక పూజా సమయంలో మమ్మల్ని అక్కడే ఉండనీయమని కమిటీని ఆదేశించారు. ఒకరోజు శ్రీ స్వామి టీ త్రాగుతున్న సమయంలో టీ కొద్దిగా చేతి మీద పడింది. అక్కడ చీమలు చేరి కుడుతున్నాయి. ఒక భక్తుడు శ్రీ స్వామికి ఆ విషయం చెప్పి చీమలను తన చేతితో తుడవబోయాడు. శ్రీ స్వామి వెంటనే, ముట్టుకోవద్దయ్యా, అక్కడ తీపి ఉన్నంత వరకు చీమలుంటాయి, తర్వాత వాటంతట అవే పోతాయి అన్నారు. స్వామి, మరి అలా కుడుతూ ఉంటే బాధ కలుగుతుంది కదా మీకు అన్నాడా భక్తుడు. అవును, బాధ తెలుస్తుంది కాసేపు, ఏం చేస్తాం అన్నారు శ్రీ స్వామి. అలాగే ఇంకోసారి ఒక భక్తుడు శ్రీ స్వామిని, స్వామి మీరెందుకు ఏమీ పట్టించుకోకుండా దేనితో సంబంధం లేనట్లు ఉంటారు అని అడిగాడు. శ్రీ స్వామి, అవునయ్యా, పుట్టామయ్యా, మరొక దానికి సిద్ధంగా ఉండవలసిందే కదా అన్నారు. ఒకసారి నేను మరో 3 కలిసి పర్వతమలైకి వెళ్ళాను. శిఖరం పైన ఉండే ఒక సాధువు శ్రీ స్వామి మహాత్ములు కారని, శ్రీ స్వామి కంటే తానే గొప్పవాణ్ణని చెప్పనారంభించాడు. శ్రీ స్వామిని తక్కువ చేసి ఎవరు మాట్లాడినా భరించలేని నేను అతని మాటలకు అడ్డు చెప్పడంతో నేను అతనికి మర్యాద ఇవ్వటం లేదని కోపంగా నన్ను బెదిరించాడు. నేను అతని మాటలు లెక్క చేయలేదు. నాతో వచ్చిన 3 అతని మాటలు భయపెట్టాయి. ఆ సాధువు శ్రీ స్వామిని తోలనాడినందుకు ఇక నేను అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక తిరుగు ప్రయాణం అయ్యాను. మేము 1 కిలోమీటర్ దూరం నడిచేసరికి వర్షం మొదలైంది. వర్షం తగ్గే వరకు ఎక్కడైనా నిలబడాలన్నా అలాంటి ప్రదేశం ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు. నాతో వచ్చిన వారు నేను ఆ సాధువును ఎదిరించి మాట్లాడిన ఫలితంగా ఇలా ఇబ్బంది పడవలసి వచ్చిందని నన్ను నిందించారు. శ్రీ స్వామి అనుగ్రహం మనకే ఇబ్బంది రాదని, శ్రీ స్వామి మనకే ఆపద రాకుండా కాపాడుతారని వారికి నచ్చచెప్పాను. వెంటనే వర్షం తగ్గి మేము శిఖరం దిగి పచ్చయమ్మల గుడి చేరే వరకు మా చుట్టుపక్కల పర్లాంగు దూరంలో వర్షం కురుస్తూనే ఉంది. మా మీద ఒక్క చినుకు కూడా పడలేదు.
మేం గుడి లోపల అడుగెడుతూనే కుండపోతగా వర్షం మొదలైంది. అంతా శ్రీ స్వామి కరుణ. ఆ తర్వాత శ్రీ స్వామిని నిందించిన ఆ సాధువును కొందరు దుండగులు కట్టివేసి అతని దగ్గర ఉన్న ధనమంతా దోచుకుని వెళ్ళిపోయారట. అతను శ్రీ స్వామిని నిందించినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని, తాను చాలా పశ్చాత్తాపపడుతున్నానని, ఒకసారి వచ్చి తన్ను కలిసివలసిందని నాకు కబురు పెట్టారు. నాకు తిరిగి అతన్ని కలవాలనిపించలేదు. నేను పర్వతంలో వెళ్ళినప్పుడల్లా అక్కడ శిఖరం వద్ద ఉన్న దోనలోని తీర్థం, బిల్వపత్రి తీసుకువచ్చి శ్రీ స్వామికి సమర్పించేవాణ్ణి. శ్రీ స్వామి తీర్థం తీసుకొని బిల్వపత్రిని ప్రసాదంగా తినేవారు. భక్తులు తమకు సమర్పించిన ఫలపుష్పాదులను ఎవరినీ తీసుకొని ఇచ్చేవారు కాదు. వాటి తీసుకున్నవారు అవి సమర్పించిన భక్తుల కర్మఫలాలను అనుభవించవలసి వస్తుందని కాబోలు. ఒక వ్యక్తి అక్కడ ఉన్న ప్రసాదాలను తింటూ ఉండేవాడు. అతను నాకు కూడా వాటిలో నుంచి కొన్ని నేను వద్దంటున్నా బలవంతంగా ఇవ్వబోయాడు. అప్పుడు శ్రీ స్వామి అతనితో కోపంగా, వారి వారి కష్టాలను తీర్చుకోవడానికి వాటిని నాకు సమర్పించారు. అలా ఇచ్చిన వాటిని ఇష్టం లేదంటున్నా బలవంత పెట్టడం ఎందుకు అన్నారు. శ్రీ స్వామి ఒక్కొక్కసారి బాగా జలుబు చేసింది, దగ్గుతున్నారు కూడా. నేను వారితో, లోపల ఉన్న కఫం బయటికి వస్తే కొద్దిగా హాయిగా ఉంటుంది అన్నాను. శ్రీ స్వామి, అవునయ్యా, తీసేయాలయ్యా అన్నారు. వారు అక్కడే ఉన్న కాపలాదార్ ఆర్ముగం వైపు చూసి, నాకు దగ్గు వస్తున్నది అని చెప్పి దగ్గారు. ఆర్ముగం చేతులు పట్టగా దోసెడు కఫం వచ్చింది. ఇప్పుడు బాగైపోయిందయ్యా అన్నారు శ్రీ స్వామి. తర్వాత దాన్ని ప్రసాదాల గదిలో వదిలి రమ్మన్నారు. ఆర్ముగం శ్రీ స్వామి ఆజ్ఞను అక్షరాలా పాటించాడు. ఇప్పటి వరకు శ్రీ స్వామి ఆశీస్సులతోనే ముందుకెళ్తున్నాను. ఎప్పుడైనా ఆదమరచి శ్రీ స్వామిని ప్రార్థించకుండా ఏ పని చేసినా ఏవో ఆటంకాలు జరుగుతాయి. వెంటనే నాకు నేను చేసిన పొరపాటు గుర్తింపుకు వస్తుంది. వెంటనే వారిని ప్రార్థిస్తాను. వారి దయ వల్ల ఆటంకాలన్నీ సమసిపోయి ముందుకు పోగలుగుతాను.